సినిమా వాళ్ళకి డ్రగ్స్ టెస్ట్ చేసి సినిమా రిలీజ్‌కి అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రపోజల్ వచ్చింది. డ్రగ్స్‌కు సంబంధించి ఒక నేరేటివ్‌ని కల్పించే ప్రయత్నం జరుగుతోంది. సినిమా పరిశ్రమలో ఎక్కువ వాడతారనే మాట తను కూడా వాడాడు. డ్రగ్స్ అనేది ఒత్తిడి రీత్యా తీసుకుంటారు అనుకుంటే, కేవలం సినిమా పరిశ్రమలోనే ఒత్తిడి లేదు. ఇండస్ట్రీ పైన బురద జల్లుతున్నారు ఎక్కువ అనేది. బురద చల్లటమే. అతని ఫోన్‌లో ఉన్నటువంటి కాల్ డేటాలో ఉన్న వాళ్ళని రోడ్డు మీద పెట్టే హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? సమాజంలో అన్ని సెక్షన్స్‌లోనూ కన్జ్యూమ్ కాకపోతే అన్ని టన్నులు పట్టుబడి ఏమైపోయింది అది? చట్టసభల్లో ఉన్న వాళ్ళకి టెస్టులు చేసి ఒకవేళ ప్రూవ్ అయితే వాళ్ళు రాజీనామా చేసి బై ఎలక్షన్స్కి వెళ్ళాలి అని కూడా అనాలి కదా. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా డ్రగ్ సరఫరా జరగదు. భరద్వాజ గారు, సినిమా వాళ్ళకి డ్రగ్స్ టెస్ట్ చేసి సినిమా రిలీజ్‌కి అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రపోజల్ వచ్చింది. ఏంటి సినిమా వాళ్ళకి 90 రోజుల్లో డ్రగ్ టెస్ట్ ఏంటి? ఈ గోల ఏంటి? ఎవరన్నారు ఏంటి అనేది? జడ్చర్ల ఎమ్మెల్యే గారి అభిప్రాయం అది. హ్మ్. అనిరుద్ధ్ రెడ్డి. సినిమా వాళ్ళ చుట్టూ తిరుగుతుంది ఆ ఇష్యూ వచ్చినప్పుడల్లా. అంటే జనరల్గా డ్రగ్స్కు సంబంధించి ఒక నేరేటివ్ని కల్పించే ప్రయత్నం జరుగుతోంది ఆ! మొదటి నుంచి. హ్మ్. డ్రగ్స్ అనేవి సినిమా పరిశ్రమలో ఎక్కువ వాడతారనే మాట తను కూడా వాడాడు. ఆ! ఎందుకు జరుగుతోంది? ఎందుకు వచ్చింది ఈ అభిప్రాయం? హ్మ్. అంటే డ్రగ్స్‌కి సంబంధించిన కేసులు ఎక్కువ నమోదైంది ఇక్కడే. హ్మ్. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఎవరో డ్రగ్స్ వాడుతున్నాడని ఒకసారి అటాక్ చేశారు. హ్మ్. చేసినప్పుడు ఆయన ఫోన్‌లో ఉన్నటువంటి ఆ టైంలో ఆయన కాల్ డేటా అంతా రోడ్డు మీద పెట్టారు. అందులో చాలామంది ఇప్పుడు ఆయన డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఫోన్ చేసి ఉండొచ్చు. అంతే కదా! లేదు ఇంకేదో పని మీద చేసుండొచ్చు. ఈ కాల్ డేటా అనేది రోడ్డు మీద పెట్టి చాలామంది నటీమణులు పేర్లు బయటకొచ్చినాయి ఆ టైంలో. హ్మ్. వెంటనే ఛానల్స్‌లో ఆ పేర్లు స్క్రాల్‌లోకొచ్చినాయి. హ్మ్. చూసే ఆడియన్ ఏమనుకుంటాడు? వీళ్ళందరూ డ్రగ్స్ వాడుతున్నట్టుగా గ్రాంటెడ్‌గా తీసేసుకునే ప్రమాదం ఉంది. హ్మ్. ఇలాంటి దుర్మార్గాలు ఇండస్ట్రీ మీద చాలా జరిగినాయి. హ్మ్. ఇండస్ట్రీ పైన బురద జల్లుతున్నారు ఎక్కువ అనేది. బురద చల్లటమే. హ్మ్. ఇప్పుడు ప్రతి చోట డ్రగ్స్ అనే డ్రగ్ ఎవరు కన్జ్యూమ్ చేస్తారు? హ్మ్. ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలైంది అసలు? ఇప్పుడు అనిరుద్ ఎందుకు మాట్లాడాడు ఇది? మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో జరిగినటువంటి హ్మ్. పైలట్ రోహిత్ రెడ్డి తాలూకా ఫార్మ్ హౌస్‌లో జరిగినటువంటి ఒక తుపాకీ కాల్పులు వ్యవహారము చాలా లింక్ అయ్యి ఉంది. అదే. దానిలో ఆంధ్రాకి చెందినటువంటి ఇంకో రాజకీయ నాయకుడు, తెలుగుదేశం పార్టీ హ్మ్. నాయకుడు కూడా ఉన్నాడు అనేది కూడా చర్చ జరిగింది కదా. హ్మ్. ఎవరో మహిళ ఉన్నారు. ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి దాని మీద. హ్మ్. దాంట్లో సినిమా వాళ్ళు ఎవరు పట్టుపడలేదుగా. సినిమా వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇప్పుడు చాలా సందర్భాల్లో ఇక్కడ ఒక పబ్ మీద దాడి జరిగింది. రాడిసన్ పబ్ మీద. జరిగినప్పుడు కూడా అందులో 200 మందో ఎంతమందినో వాళ్ళు ఆ పార్టీలో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేస్తే, దానిలో పర్టిక్యులర్‌గా సినిమా వాళ్ళ పేర్లే బయటకొచ్చినాయి. మిగిలిన వాళ్ళ పేర్లు బయటకు రాలా. ఓకే. ఎందుకు అంటే వీళ్ళ పేరు చెప్తే జనాలు కనెక్ట్ అవుతారు కాబట్టి. ఇది ప్రాబ్లమ్. హ్మ్. సెలబ్రిటీసు అనగానే దానికొక అటెన్షన్ వచ్చేస్తుంది అని, జనం అటెన్షన్‌ని గ్రాబ్ చేయటం కోసం వీళ్ళ పేర్లు వాడేస్తున్నారు విస్తృతంగా. నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరైతే డ్రగ్ కన్జ్యూమర్ అని చెప్పారో అతని ఫోన్‌లో ఉన్నటువంటి కాల్ డేటాలో ఉన్న వాళ్ళని రోడ్డు మీద పెట్టే హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? హ్మ్. తప్పు కదా అది. అలాంటి దుర్మార్గాలు జరగటంతో పాటు ఇంకొక దుర్మార్గం ఏంటంటే డ్రగ్స్ అనేవి ఫిల్మ్ నగర్‌లో కన్జ్యూమ్ చేస్తారు. హ్మ్. డ్రగ్ పెడ్లర్స్ అందరూ కూడా నైజీరియన్స్ అయ్యుంటారు. హ్మ్. ఈ 2 నమ్మకాలని జనాల బుర్రలో నాటుతున్నారు వీళ్ళు. హ్మ్. ఇప్పుడు అక్కడ మొయినాబాద్ ఇన్సిడెంట్‌లో పొలిటీషియన్స్ వాళ్ళు నిజానికి డ్రగ్స్ అనేది ఒత్తిడి రీత్యా తీసుకుంటారు అనుకుంటే, హ్మ్. కేవలం సినిమా పరిశ్రమలోనే ఒత్తిడి లేదు. హ్మ్. సర్వత్రా ఉంది. రాజకీయ రంగంలోనూ ఉంది. ఎందుకు కన్జ్యూమ్ చేయరు? సెక్రటేరియట్‌లో, ఎంప్లాయీస్‌లో, ఇతర సెక్టార్స్‌లో ఎందుకు లేదు? ఇప్పుడు అనేక సందర్భాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా అక్కడ ఆంధ్రాలో ఒక పోర్ట్‌లో చాలా కంటెంట్ దొరికింది డ్రగ్స్‌కి సంబంధించి అని చెప్పారు. హ్మ్. అదంతా ఏమైంది? టన్నులు. హ్మ్. అది ఎక్కడో వచ్చుంటుంది కదా మార్కెట్‌లో సర్క్యులేషన్‌లోకి వచ్చి ఉంటుందది. హుహు.
ప్రధానంగా సినిమా వాళ్ళు డ్రగ్స్ని నడపలేరు, కానీ రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా డ్రగ్ సరఫరా జరగదు. ఇది వాస్తవం. రాజకీయ నాయకుల, అధికారుల ఏదో మేరకు లాలూచీ లేకుండా డ్రగ్స్ అనేవి సమాజంలో సరఫరా జరగటం అంత ఈజీ వ్యవహారం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చూడాలి. సమాజంలో కేవలం డ్రగ్స్ అనేది స్కూళ్ళు, కాలేజీల దగ్గర లేకపోతే ఫిలిం నగర్లోనూ మాత్రమే కన్జ్యూమ్ చేస్తారు. మిగిలిన సమాజం అంతా కూడా చాలా పవిత్రంగాను, డ్రగ్స్కి దూరంగాను ఉంది అని ఒక నేరేటివ్ కల్పించటం. డ్రగ్స్ అనేవి వాటి కోసం స్కూళ్ళు, కాలేజీల్లో వెతకండి, యూత్లో వెతకండి, లేకపోతే ఫిలిం నగర్లో వెతకండి అని చెప్పడం. ఈ పెడ్లర్స్ అందరూ కూడా నైజీరియన్స్ అయి ఉంటారు అనేది అక్కడ వరకు బ్లాక్ చేసి మిగిలిన వాళ్ళందరినీ పవిత్రులుగా చూపించటం అనేది ఒకటి జరుగుతోంది. అయితే ఇక్కడ అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడిన దానిలో కొంచెం ఒక అడుగు ముందుకేసి అతను ఏమంటాడంటే, సినిమా యాక్టర్లకు సంబంధించి, హీరోలకు సంబంధించి ఈ టెస్టులు చేయాలి అనేది కంపల్సరీగా పెట్టండి. పెట్టి వాళ్ళకి దాంతో సంబంధం ఉంది అని తేలితే సినిమాని హోల్డ్ చేయమంటున్నాడు ఆయన. అది ఇబ్బంది. ఇప్పుడు అది ఒక వ్యసనంగానో లేకపోతే ఏదో పద్ధతిలో ఒక హీరోలో ఉంది అంటే మీరు సినిమాని హోల్డ్ చేస్తే ప్రొడ్యూసర్ ఏమవ్వాలి? దాని మీద డబ్బులు పెట్టిన ప్రొడ్యూసరు, బయ్యర్స్ ఏమైపోవాలి? దాని మీద ఇన్వెస్ట్మెంట్ కొంత చేసి ఉంటారు వాళ్ళు. అలాగే దాంతో లింక్ అయినటువంటి చాలా జీవితాలు ఉంటాయి. వాళ్ళందరూ ఏమైపోవాలి? వాళ్ళల్లో ఒక ఇద్దరో ముగ్గురు డ్రగ్స్ తీసుకునేవాడు ఉంటాడు తప్ప అందులో 90% దానికి సంబంధం లేని వాళ్ళే ఉంటారు. మీరు ఈ ఇద్దరి కోసం 90% మందిని రోడ్డు మీద పెట్టి చంపేయటం తప్పు కదా. కాబట్టి శిక్షలు ఉండాలనుకోండి, అంతే తప్ప సినిమాని హోల్డ్ చేయాలి అని అనటం తప్పు. ఓకే. ఇదే సందర్భంలో ఆయన రాజకీయ నాయకుల గురించి కూడా మాట్లాడాడు. మాట్లాడి చట్టసభల్లో ఉన్న వాళ్ళకు కూడా టెస్టులు చేయాలన్నాడు. చట్టసభల్లో ఉన్న వాళ్ళకి టెస్టులు చేసి ఒకవేళ ప్రూవ్ అయితే వాళ్ళు రాజీనామా చేసి బై ఎలక్షన్స్కి వెళ్ళాలి అని కూడా అనాలి కదా. ఈ సినిమా హోల్డ్ చేసినప్పుడు ఆ మాట ఎందుకు అనలేదు? అంటే పొలిటీషియన్స్ పట్ల ఒక కార్నర్ ఉంది వాళ్ళకి, సినిమా వాళ్ళ పట్ల ఒక వివక్ష ఉంది. ఇది దుర్మార్గం. సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి స్కూళ్ళు, కాలేజీలు, సినిమా వాళ్ళు ఒక పాకెట్గా మార్చారు డ్రగ్ మార్కెట్కి. అది దుర్మార్గం. మిగిలిన సమాజంలో చాలా చోట్ల కన్జ్యూమ్ అవుతోంది, చాలా పార్టీల్లో కన్జ్యూమ్ అవుతోంది. మీరు ఎందుకు పబ్బుల్లో, రాడ్సన్ పబ్బో మరొక పబ్బులోనో దాడి చేసినప్పుడు మొత్తం జాబితా ఎందుకు ఇవ్వరు? అందులో ఆఫీసర్ల కొడుకులు కూడా ఉండుంటారు కదా, చాలామంది దొరుకుతారు ఆ లిస్టులో. కానీ వాళ్ళందరికంటే ఎవరో సినిమా సెలబ్రిటీ పిల్లల్ని మాత్రమే ఎందుకు రోడ్డున పెడుతున్నారు? కాల్ డేటాలో దొరికిన వాళ్ళలో ప్రామినెంట్ పేర్లు ఉంటాయి, ఎందుకు మీరు టీవీ స్క్రాల్స్కి ఇస్తున్నారు? వీటన్నిటికీ సంజాయిషి చెప్పుకోవాల్సిన బాధ్యత ఉందిగా ప్రభుత్వానికి. అదేలేండి. అందుకని ఇంత గందరగోళం ఉంది దీని చుట్టూ. డ్రగ్స్ అనేది దుర్మార్గమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆయన అడిగాడు, ప్రతి సినిమా వాళ్ళు బాధ్యతగా మాకు ఒక యాడ్ చేసి పెట్టండి, సే నో డ్రగ్స్ అనే పద్ధతిలో ఒక యాడ్ తీసివ్వండి అన్నట్టు చిరంజీవి గారు చేసి ఇచ్చాడు. అందరూ క్యాంపెయిన్ నడిచింది, చేసి ఇచ్చారు. ఎవరికి వాళ్ళు మూవ్ అయ్యారు. ఇక్కడ డ్రగ్స్ తీసుకోమని ఎవడు ప్రమోట్ చేయడు. ఎవడో ప్రెజర్ ఇచ్చా వాడెక్కడో దానికి అడిక్ట్ అయి ఉంటాడు. ఇప్పుడు కేవలం సినిమా వాళ్ళుగానే లేరు, సాంప్రదాయ సినిమా ప్రొడ్యూసర్లు అనే సెక్షన్ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చాలామంది న్యూ కమ్మర్స్ ఉన్నారు అక్కడ. రకరకాల సెక్టార్స్ నుంచి, అంటే ఈజీ మనీ పోగుబడిన చాలామంది ఇక్కడ ఎంట్రీ ఇస్తున్నారు. ఆ ఇస్తున్న వాళ్ళకు కూడా పొలిటికల్ లింక్స్ ఉన్నాయి, కొంచెం కాన్షియస్గా చూస్తాయి. కాబట్టి ఇది రాజకీయము, రాజకీయాలు గొప్పవి, సినిమా వాళ్ళు తక్కువ, లేకపోతే ఇతర సెక్టార్లు అన్నీ గొప్పవి, యూత్ మాత్రమే పాడైపోతుంది, యూత్ని చెడగొడుతోంది సినిమా వాళ్ళు. ఇది మాట్లాడుకోవడానికి సరదాగా బాగానే ఉంటుంది, కానీ పర్సనల్ లెవెల్లో చాలా దుర్మార్గం ఇది. ఓకే. అందుకని మొత్తం సమాజం ఒక రాడార్లో పెట్టి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో అన్ని సెక్షన్స్లోనూ కన్జ్యూమ్ కాకపోతే అన్ని టన్నులు పట్టుబడి ఏమైపోయింది? అదేమీ సీజ్ అయినట్టుగా ఎక్కడా లేదు కదా వార్త. అది సమాజంలోకి వచ్చింది. ప్రధానంగా డ్రగ్ సరఫరా వ్యవహారం
నేటివ్ బ్యాచ్ సపోర్ట్ లేకుండా, పొలిటీషియన్స్ మద్దతు లేకుండా అది తీరాలు దాటి ఇక్కడికి వచ్చి సర్క్యులేషన్లోకి వెడుతోంది అనేది బూటకం. ఓకే, చూద్దాం. డెఫినెట్గా అక్కడ అది చేతులు మారుతుంది. దానికి సంబంధించినటువంటి పంపకాల్లో కూడా వీళ్ళ పాత్రలు ఏదో మేరకు ఉంటాయి. అందరివి అని అంటలేదు, కానీ జనరల్గా ఎస్, ఒక వెసులుబాటు ఉంటుంది. చూద్దాం. కాబట్టి సమాజంలో జరిగే క్రైమ్స్కి పర్టికులర్గా ఒక సెంటర్ని, ఒక పాకెట్ని క్రియేట్ చేసి, ఒక నేరేటివ్ని క్రియేట్ చేసి అన్నీ అటు తోసేయండి, మ్మ్. మిగిలిన వాళ్ళందరూ పవిత్రులు అని చెప్పడం దుర్మార్గం. ఓకే, సినిమా వాళ్ళ పట్ల వివక్ష చూపించటంగానే చూడాలి దీన్ని. ఓకే. ఆ మధ్య ఎవరో సినిమా వాళ్ళు ఇలా ఉంటారట, అలా ఉంటారట అని విపరీత వ్యాఖ్యలు చేసినటువంటి మ్మ్. పరిస్థితి కూడా చూసాం మనం. ఎస్. ఒక న్యూస్ ప్రజెంటరే ఆవేశపడిపోయి సినిమా వాళ్ళలో ఇలాంటి వాళ్ళు ఉంటారట అని మాట్లాడేశాడు ఆయన. ఇలా చూద్దాం. గ్రాంటెడ్గా తీసుకుని మాట్లాడటం అనేది దుర్మార్గం. ఓకే, థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్